హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. సో ఇవాళ వీడియో ఏంటంటే ఏపీ ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 సంబంధించి టైం టేబుల్ అయితే విడుదల అయ్యింది. సో మనకు ముందుగా చెప్పుకున్నట్టుగానే ఆగస్ట్ 4th జరగాల్సిన ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎగ్జామ్స్ కాస్త ఆగస్ట్ 11కి అయితే వాయిదా పడ్డాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల, అంటే కొన్ని బుక్స్ ప్రింటింగ్ అలాగే పేపర్స్ ప్రింటింగ్ అది కాస్త డిలే అవ్వడంతో అది కాస్త ఆగస్ట్ 15కి అయితే పోస్ట్పోన్ అయింది. సో ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్లో అయితే కంప్లీట్గా అయితే షెడ్యూల్ అయితే మీకు ఇక్కడ ఉంది, ఒకసారి చూడండి మీకు. సో మొత్తం మీకు షెడ్యూల్స్ అలాగే ఏ రోజులో ఎన్ని ఎగ్జామ్స్ జరుగుతాయి, ఆ టైమింగ్స్, సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా అయితే మీకు ఈ వీడియో అయితే చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి. అలాగే వీడియో లైక్ చేయండి, ఎవరికైతే అవసరం అనిపిస్తుందో తప్పకుండా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా చూస్తే కనుక ఇక్కడ చూడండి, టెంటేటివ్ FA1 టైం టేబుల్ ఫ్రమ్ 11th August 2025 to 14th August 2025. మొత్తం 4 days అయితే ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. సో ఉదయం వచ్చేసి 10 to 11:15, ఆఫ్టర్నూన్ 2 to 3:15. ఈ షెడ్యూల్కే జరగడం అయితే ఏం లేదు. కొన్ని స్కూల్స్లో వాళ్ళ టైమింగ్స్ బట్టి కాస్త అటు ఇటుగా అయితే ఉండే అవకాశం కూడా ఉంటుంది, అది వాళ్ళ చాయిస్ అనమాట. అలాగే ఒక రోజుకి 2 సబ్జెక్టులు చొప్పున, సో మొత్తం 4 రోజులు అయితే మీకు FA1 పరీక్ష అయితే పూర్తి కాబోతున్నాయి. సో దాంట్లో భాగంగా ఆగస్టు 11వ తారీఖు ఉదయం వచ్చేసి 10 గంటల నుంచి 11 గంటల 15 నిమిషాల వరకు జరిగే ఎగ్జామ్ అంటే తెలుగు చూడండి. అదే రోజు మధ్యాహ్నము 2 గంటల నుంచి 3 గంటల 15 నిమిషాల వరకు హిందీ అయితే జరుగుతుంది. 12వ తారీఖు ఆగస్టున ఉదయం వచ్చేసి ఇంగ్లీషు, మధ్యాహ్నము మ్యాథమెటిక్స్, 13వ తారీఖు ఫిజికల్ సైన్స్, అండ్ అదే రోజు 13వ తారీఖు మధ్యాహ్నము న్యాచురల్ సైన్స్, 14వ తారీఖు సోషల్ స్టడీస్ చూడండి. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఈ 13వ తారీఖు ఏదైతే ఉందో, అంటే ఇక్కడ న్యాచురల్ సైన్స్ ఉంది కదా, అక్కడ జనరల్ సైన్స్ ఉంటుంది, దాంతోపాటు బయాలజికల్ సైన్స్ కూడా ఉంటుంది. 6th 7th వరకు జనరల్ సైన్స్ ఉంటుంది, 8th 9th 10th వాళ్ళకి ఈ బయాలజికల్ సైన్స్ అయితే ఉంటుంది చూడండి. ఆ విషయం అయితే గమనించండి. అండ్ ఇక్కడ చూడండి ఒక నోట్, దిస్ FA1 షెడ్యూల్ ఈజ్ టెంటేటివ్, స్టూడెంట్స్ ఆర్ అడ్వైజ్ టు ప్రిపేర్ ఇన్ అడ్వాన్స్. ఇక్కడ కూడా నేను చెప్పేది ఏంటంటే ఎగ్జామ్ ముందు రోజు కాకుండా ఇప్పటి నుంచే ప్రీ ప్లాన్డ్గా ఉండండి. సో నేను నా ఛానల్స్లోనే పేపర్స్ చూడమని చెప్పను, కానీ మీకు ఎన్ని కుదిరితే అన్ని ప్రాక్టీస్ పేపర్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. సో ముఖ్యంగా 9th క్లాస్ వాళ్ళు, 10th క్లాస్ వాళ్ళు, ఒకవేళ ఈ వీడియో ఎవరైతే పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఇంకెవరైనా చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా మన ఛానల్ ఉండే పేపర్స్, వేరే ఛానల్ ఉండే పేపర్స్ కూడా చూసుకోండి. సో మీ ప్రాక్టీస్కి అయితే ఉపయోగపడతాయి. ఆ సిలబస్ షెడ్యూల్ ఆల్రెడీ మన వీడియో అయితే ఉంది, సో మీకు చెక్ చేసుకోండి. ఆ సిలబస్ షెడ్యూల్ ప్రకారం అయితే మీరు పూర్తిగా చూసుకోండి. అలాగే ఈ FA1 పేపర్స్ అయితే లీక్ అవ్వవు. సో ఎవరైనా ఒకవేళ FA1 పేపర్స్ లీక్డ్ పేపర్ని పెట్టినా కూడా నమ్మకండి, అవన్నీ కూడా అకాడమిక్ ఇయర్ మార్చి పాత పేపర్లే పెడతారు. సో నేనైతే డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. సో మన ఛానల్ ఏంటంటే మోడల్ పేపర్లు, ఈ సంవత్సరం మోడల్ పేపర్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి. సో వాటిని ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఆ పేపర్స్ చూశాక మీ ప్రిపరేషన్ ఎంత ఉంది అంటే 60%, 40%, లేదంటే 30% అనేది మీకు ఐడియా వస్తుంది ఆ పేపర్ చూడంగానే. సో ఆ పేపర్స్ మాత్రం పక్కా అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ముఖ్యంగా నేను మరీ చెప్తున్నా, ఈ 10th క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి నుంచే ప్రీ ప్లాన్గా ఉండండి. 9th క్లాస్ వరకు చెప్పక్కర్లేదు. మీరు ఒకవేళ పొరపాటున ఈ లీక్డ్ పేపర్ మీద డిపెండ్ అయ్యారంటే కనుక సెల్ఫ్ కిల్లింగ్ అనమాట. మీ నాలెడ్జ్ని మీరే స్వతహాగా నేర్చుకునే స్వభావాన్ని కోల్పోవడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు FA1స్లో కానీ ఇట్లాంటి వాటిలో డైరెక్ట్గా రాస్తారు, కానీ దెన్ వాట్ అబౌట్ పబ్లిక్ ఎగ్జామ్స్. కాబట్టి టెక్స్ట్ బుక్ రీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈసారి 10th క్లాస్ ప్యాటర్న్ కూడా మారబోతుంది. ఓన్లీ వాళ్ళ కాన్సెప్ట్ బేస్తో అయితే ఎక్కువ స్కోప్ అయితే ఉంటుంది. కాబట్టి టెక్స్ట్ బుక్ రీడింగ్ అండ్ టెక్స్చువల్ క్వశ్చన్స్ అయితే పక్కా చూసుకోండి. టెక్స్ట్ బుక్ అయితే బాగా చదవండి, డెఫినెట్గా అయితే మీరు అన్ని క్వశ్చన్కి అయితే ఆన్సర్ రాస్తారు. అండ్ ఇది ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే పేపర్స్ ఇంటర్మీడియట్ సంబంధించి, 10th సంబంధించి అన్ని చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాబోతున్నాయి. స్టే ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ప్లీజ్ డూ లైక్. మీరు లైక్ చేసి మన వీడియోస్ అయితే ఎక్కువ రికమెండ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. స్టే ఫర్ మోర్ అప్డేట్స్.